నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ను చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడతన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంటే తనకు ప్రత్యేక అభిమానమని మంత్రి లోకేష్ తెలిపారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లను చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలపై ఎప్పుడూ రాజీ పడనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ ప్రారంభం కానుందని తెలిపారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని చెప్పారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక్కడున్న పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేమిచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం, పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలను చూసా, ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దిశ చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6,100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2,414 మంది, ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్ గా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 183 మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉద్యోగాలు రావాలంటే
ఎన్డీఏ కూటమి రావాలని మీరందరూ ఆకాంక్షించారు. నేను కూడా క్యాంపెయిన్ చేశాను. జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో 99 2004లో 8198 మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. రెండోది 14-19 9464 మందికి జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే 6014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. ఈ రోజు పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని ప్రతి ఒక్క పోలీసు వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నా పోలీస్ సిబ్బందికి, ప్రత్యేకంగా మా డీజీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, పోలీస్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే ఏపీకి సంబంధించి ఒక పోలీస్ అకాడమీని ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది మిగతా రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్నది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పెట్టిన సందర్భం. అదే కాకుండా గ్రేహౌండ్స్ లాంటి కఠినతరమైన పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి నక్సలిజాన్ని అణిచేటట్టుగా చేసిన పరిస్థితి కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది. 1999 నుంచి 2004 వరకు, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చూసుకున్నా కూడా సుమారుగా 23,000 మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు. ఎందుకంటే చాలా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు. ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా మా పని అయిపోయిందని చెప్పి కూర్చున్నారు. ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా 21-22లో ఇచ్చిన నోటిఫికేషన్ కి కోర్టుల అడ్డంకి ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో, పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషనో చెప్పాలంటే 6,600 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్. 5 లక్షల మంది యువత ఈరోజు అప్లికేషన్లు పెట్టారు. అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పాలి, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి. 2001 డిఎస్సీలో నేను కూడా ఆ రోజు టీచర్నే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు నుంచునే ఒక బృహత్తరమైన అవకాశం. అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతురాలని అని. ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటే సుమారుగా 2005 రిట్ పిటిషన్లు వేశారు. అన్నిటినీ కూడా తిప్పికొట్టుకున్నాం. మీ అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతికి గాని, ఎక్కడ కూడా చిన్న రికమెండేషన్స్ కి గాని ఎక్కడ తావు లేకుండా ఈ రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఫిజికల్ టెస్టులు చేసేటప్పుడు కూడా టెక్నాలజీనే పర్యవేక్షణాధికారి కింద పెట్టాం గానీ ఒక మనిషిని కూడా పర్యవేక్షణాధికారి కింద పెట్టలే. ఈ విషయం కంపల్సరీగా మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రన్నింగ్ సిస్టమ్ మీ అందరికీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుల్ గా
అక్కడ పెట్టడమే కాదు, పరుగు పరీక్షలకి కూడా RFID చిప్స్ కూడా పెట్టి, బయోమెట్రిక్ హాజరు పెట్టి, ఎత్తు బరువు కూడా తీసే క్రమంలో టెక్నాలజీని బేస్ చేసుకున్నాం. ఈ రోజు టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా నేరం జరిగిన తర్వాత మనం రియాక్షన్ కన్నా నేరం జరగక ముందే ఈ రోజు మనందరం కూడా పర్యవేక్షించుకోవాలి. నేర రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక మంచి ప్రతిపాదనకి ఈ రోజు పోలీసు శాఖ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా నేరం జరిగిన తర్వాత జైలుకి వెళ్ళొచ్చులే, ఎన్ని రోజుల తర్వాత ఎప్పుడో శిక్ష పడుతుందనే కన్నా నేరం జరిగి ఇంకా జైల్లోనే ఉండగానే శిక్ష పడే పరిస్థితిలో ఈ రోజు న్యాయ వ్యవస్థని కూడా మనం పటిష్టం చేసుకునే పరిస్థితి, ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితి. ఈ రోజు ఎంతవరకు అంటే 2014 నుంచి 19 వరకు సార్ తీసుకున్న టెక్నాలజికల్ గా తీసుకుంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్స్ గానీ, CCTVs గానీ, డ్రోన్స్ గానీ, పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నేరస్తుల్లో ఒక భయాన్ని, ప్రజల్లో ఒక భద్రతని కూడా కల్పించిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి APSP 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు పోలీస్ శాఖే కీలకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం జరుగుతుందనే భరోసా రావాలని, కొందరి వ్యక్తిగత ప్రవర్తన వల్ల పోలీస్ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని, అది ఉండకూడదని తెలిపారు. ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6,100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ 6,100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్, BSc కెమిస్ట్రీ, MSc, MA, BSc కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు, ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, మీరు కాకి చొక్కా వేసుకుంటే
అది మీ గుండె ధైర్యానికి సూచన. అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. అలాగే నేను మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతు ఎత్తుదామంటే, ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీస ఆలోచన కూడా చేయలేదు. అర్హత ఉన్న మీరింత కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్లు కష్టాల మధ్య మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనిత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. వాజ్పేయి అవినీతి మచ్చలేని నేత అని, విలువల కోసం ప్రధాని పదవిని సైతం వదులుకున్నారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొని ప్రసంగించారు. స్థానికంగా వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. చంద్రబాబు వాజ్పేయికి తండ్రి కుమారుల వంటి అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో సహకారం అందించారని, తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉందని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఏపీలో ప్రస్తుతం డబుల్ ఇంజన్ బుల్లెట్ రైలు నడుస్తోందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోనూ వాజ్పేయి విగ్రహం పెట్టాలని కోరానని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరంలో ప్రారంభమైంది. ఇప్పుడే పెద్దలు మాధవ్ గారు చెప్పినట్లు ఈ నెల 25వ తారీఖు నాడు అమరావతిలో ఆ యాత్ర పూర్తవుతుంది. ఇక్కడ మనందరం కూడా అటల్జీ గారి గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది నన్ను అనేకసార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేకసార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే,
మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చల్ అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేసిన వ్యక్తి. 18 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన భాగస్వామ్యం అయ్యారు. దేశం కోసం జైలుకి వెళ్ళారు. దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్ జీ అంటేనే అభివృద్ధి, అటల్ జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నానా భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మొదటిసారి మేము వాడాం, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్ గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ జీ గారు. అంతేకాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ మర్చిపోయారు, ఆనాడు మన భూభాగానికి పాకిస్తాన్ వచ్చి కార్గిల్ని టేక్ ఓవర్ చేయాలంటే యుద్ధం చేసి గెలిచి ప్రతి ఎకరం కాపాడిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన దేశ భద్రత, ఇంకో పక్కన దేశ అభివృద్ధి కూడా ఆయన ముందలు తీసుకెళ్లారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తీసుకొచ్చారు, అద్భుతమైన రోడ్లు ఏర్పాటు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోరిక కోరితే ఏకంగా టెలికాం మొత్తం డీరెగ్యులేషన్ చేశారు. ఇంతేకాదు, ఆనాడు ఆయన అహర్నిశలు కష్టపడి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మనందరం అద్భుతమైన ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం. దానికి కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ను చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడతన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంటే తనకు ప్రత్యేక అభిమానమని మంత్రి లోకేష్ తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.